హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్లోని 14th లెసన్ చూద్దాము. నేను 10th క్లాస్ 9th క్లాస్ కంప్లీట్ లెసన్స్ ఫినిష్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తూ ఉండండి, ఖచ్చితంగా నేను అన్నీ ఫినిష్ చేస్తాను. భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం 1939 నుంచి 1942 వరకు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. జాతీయోద్యమ చివరి దశ గురించి తెలుసుకొని భారతదేశ విభజనకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికి సంబంధించిన దేశ ప్రజలు ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. కాలక్రమంలో వాటికి కఠినమైన సమాధానాలను అంగీకరించవలసి వచ్చింది. ప్రపంచ యుద్ధానికి భారతీయులు మద్దతు తెలపాలా లేదా అనేది మనకు వీళ్ళు చాలా సందిగ్ధంలో ఉంటారనమాట. మన కాంగ్రెస్ నాయకులు వచ్చేసి 1939 నుంచి 42 మధ్యలో ఏం జరిగింది అనేది మనము ఇప్పుడు చూద్దాం. మీరు ఇంతకు ముందు రెండవ ప్రపంచ యుద్ధం గురించి చదివారు కదా, మనం 9th కూడా చెప్పాం, 8th కూడా కొద్దిగా వచ్చింది. 9th అయితే చాలా ఫస్ట్ వరల్డ్ వార్ గురించి, సెకండ్ వరల్డ్ వార్ గురించి రావడం జరిగిందనమాట. ఈ రెండిట్లలో మనకు వచ్చింది. అయితే ఈ యుద్ధం 1939 మొదలైనప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్నాయి. భారతీయులకు స్వయం పరిపాలనా సిద్ధాంతాన్ని, అధికారం కొంత మేరకైనా ఇవ్వాలని ఆంగ్లేయ ప్రభుత్వం అంగీకరించింది. 1935లో బ్రిటిష్ పార్లమెంటు భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. 1935లో బ్రిటిష్ పార్లమెంటు భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించి వీటిలో గెలిచిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే ఓటు వేసే అధికారాన్ని జనాభాలో చాలా కొద్ది మందికే ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్ర సభకు 1%, ప్రజలకు ఓటు హక్కు లభించిందనమాట. బ్రిటిష్ ఇండియాలో 11 రాష్ట్రాలలో 1937 ఎన్నికలు నిర్వహించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 11 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది అంటే 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎన్నికవడం జరిగింది. వీళ్ళు బ్రిటిష్ గవర్నర్ పర్యవేక్షణలో పనిచేయసాగారు. 1935 చట్టం ఇచ్చిన అధికారాలకు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలా వద్దా అంటే మనకు ఒక క్వశ్చన్ అనమాట. ఎందుకు మన దేశాన్ని పరిపాలించుకోవడం, వాళ్ళ పట్ల మనం ఎందుకు కృతజ్ఞత భావంతో ఉండాలి? రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ని సమర్థించకపోవడానికి మీ కారణాలు పేర్కొనండి. అంటే బ్రిటన్ని సమర్థించాలా, లేకపోతే జర్మనీ, జపాన్, ఇటలీని సమర్థించాలా, ఎవరిని సమర్థించాలి అనేది మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే ఈ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ నాయకుల ముందు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటో సమస్య అంట? జర్మనీ, జపాన్, ఇటలీ ఇతర దేశాల కూటమికి వ్యతిరేకంగా ఆంగ్లేయులు చేస్తున్న యుద్ధానికి సహాయపడాలా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాలని కనీసం సంప్రదించకుండానే బ్రిటిష్ యుద్ధంలో భారతదేశం పాలు పంచుకుంటుందని నిర్ణయం తీసుకుంది. యుద్ధంలో సహాయపడడానికి పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సమస్యలతో కాంగ్రెస్ సతమతమవుతూ పోయిందనమాట. అయితే అనేక మంది కాంగ్రెస్ నాయకులు హిట్లర్ని, ముస్సోలిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు. ఈ హిట్లర్ అనే అతను జర్మనీలో నాయకుడు అయితే ముస్సోలిని ఇటలీ అనమాట. ఈ ఫాసిజాన్ని వ్యతిరేకించారు చాలామంది. ఇతర స్వాతంత్ర దేశాలను జయించడానికి ప్రయత్నిస్తున్న ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవాలన్న కృతనిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వకుండా ఫాసిస్టులపై తమ పోరాటంలో భారతదేశం మద్దతు ఇవ్వాలని కోరుకోవటంలో అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తిస్తుందని కాంగ్రెస్ ఏం చేసింది, ఆశించింది. అయితే బ్రిటిష్ వారు దీన్ని గుర్తించారు, కానీ తాము నిర్మించిన సామ్రాజ్యాన్ని వదులుకోవడానికి వాళ్ళకి అస్సలు ఇష్టం లేదనమాట. చాలా కష్టంగా అనిపించింది. బ్రిటన్లో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి. యుద్ధ సమయంలో కన్సర్వేటివ్ పార్టీకి చెందిన విన్స్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాధ్యమైనంత కాలం తమ సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలన్న కన్సర్వేటివ్లు ప్రయత్నించారు. కన్సర్వేటివ్లతో పోలిస్తే భారతీయులు స్వతంత్రం పొందడానికి లేబర్ పార్టీ ఎక్కువ సుముఖంగా ఉంది.
అయితే బ్రిటిష్ సామ్రాజ్యం కొంత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఏం కోరుకుంది? సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరింది. అంతేకాకుండా కేంద్రంలో కూడా జాతీయ ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పరచాలన్న కాంగ్రెస్ కోరింది. జాతీయ ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పరచాలని కాంగ్రెస్ కోరడం జరిగిందనమాట కేంద్రంలో. అయితే భారతదేశంలో అనేక ఇతర సమూహాల ప్రయోజనాలను కాపాడాలి కాబట్టి బ్రిటన్ దీనికి అభ్యంతరం పెట్టింది. కాంగ్రెస్ భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించలేదని, ఇప్పుడు కాంగ్రెస్ అంట భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించలేదని బ్రిటన్ భావం. అనేక మంది భారతీయుల ప్రయోజనాలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, వాటిని కాపాడాల్సిన బాధ్యత తమ పైన ఉన్నదని బ్రిటన్ భావించిందనమాట. మనకు ఈ 2వ ప్రపంచ యుద్ధం టైంలో మన గాంధీ గారి చేత హిట్లర్కి ఒక ఉత్తరం రాయించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అడాల్ఫ్ హిట్లర్కి ఉత్తరం. హెర్ హిట్లర్, బెర్లిన్, జర్మనీ. ప్రియమైన మిత్రమా, మానవాళి కోసం నీకు ఉత్తరం రాయమని మిత్రులు నన్ను ఒత్తిడి పెడుతున్నారు. నా నుంచి ఉత్తరం అసందర్భంగా ఉంటుందన్న అభిప్రాయంతో వారి అభ్యర్థనలను తోసిపుచ్చుతూ వచ్చాను. అయితే నేను లెక్కలు వేయటం మాని నా విన్నపాన్ని మీకు తెలియచేయాలి. మానవాళిని ఆటవిక దశకి దిగజార్చి యుద్ధాలని నివారించగల వ్యక్తి ప్రపంచంలో మీరు ఒక్కరే అన్నది స్పష్టంగా ఉంది. మీ ఆశయం మీకు ఎంత ముఖ్యమైనది అయినప్పటికీ దానికి ఇంతటి మూల్యం చెల్లించాలా? హింసను కావాలని తిరస్కరించి ఎంతో కొంత విజయాలను సాధించిన వ్యక్తిగా నేను చేస్తున్న విన్నపాన్ని ఆలకిస్తారా అని మన మహాత్మా గాంధీ గారు హిట్లర్ గారికి లేఖ రాయడం జరిగింది. మీకు రాయటంలో ఏదైనా తప్పు జరిగితే నన్ను మన్నించండి అని చెప్పాడనమాట. అయితే మీ గాంధీ మూలం మహాత్మా గాంధీ సంకలిత రచనా సంపుటి 76-31 మే 1939 15 అక్టోబర్లో రాయడం జరిగిందనమాట. 39 అక్టోబర్ 15. అది ఇక్కడ చూడండి, ఇరవాడ నది దాటుతున్న రాయల్ నౌకదళం ఏ విధంగా ఇరవాడ నది దాటుతుంది 1945లో. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో C-46 విమానాలలోకి సరుకులు ఎత్తుతున్న ఏనుగులు. C-46 విమానాలలోకి సరుకులు ఎత్తుతున్న ఏనుగులు చూడండి, సరుకులు ఎత్తుతున్నాయి. నెక్స్ట్, బ్రిటన్ మొండి పట్టుతో విసిగిపోయి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఇంకా వాళ్ళది పట్టనమాట, ఇంకా పట్టు విడవడం లేదు. మాకు స్వాతంత్రం కావాలని ఎంత విన్నవించుకున్నా ఏ చేసినా కూడా ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్పింది ఏది వినటం లేదనేసి విసిగిపోయారు మన కాంగ్రెస్ నాయకులు. విసిగిపోయి ఏం చేశారు? 1937లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939 అక్టోబర్లో రాజీనామా చేయడం జరిగింది. యుద్ధం గెలవటంపై దృష్టి కేంద్రీకరించడానికి వీలుగా శాంతి భద్రతలను కాపాడడానికి ప్రభుత్వం యుద్ధ సమయంలో ప్రత్యేక అధికారాలను పొందింది. ఏంటా ప్రత్యేక అధికారాలు అంటే, ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఎవరినైనా వెంటనే జైలుకు పంపించి కోర్టుకు వెళ్లకుండా కావలసినంత కాలం బందీగా ఉంచవచ్చు. వాక్ స్వాతంత్రాన్ని కూడా పరిమితం చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత పాలకులు స్వతంత్రం ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావడానికి 1940-41 సంవత్సరాలలో కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాలు నిర్వహించింది. పెద్ద ప్రజా ఉద్యమం ఏది కూడా ఆ కాలంలో చేపట్టలేదన్నమాట. దేశ ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? నిరాశతో తమ పాలనకై తిరగబడుతున్న భారతీయులతో ఎలా వ్యవహరించాలో బ్రిటన్కి తెలియలేదు. ప్రజలపై కాంగ్రెస్కు ఉన్న పట్టు బలహీనపడేలా చేసి దాన్ని దండించడానికి గల మార్గాల కోసం చూశారు బ్రిటిష్ వెధవలు. దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి కాంగ్రెస్కి ఏమీ అధికారం ఉందంటూ అనుమానాలను లేవనెత్తసాగారు. ఇదే అదనుగా విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేశారు. ఈ దిశగా బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం లీగ్ ప్రణాళికకు మద్దతు ఇచ్చి ప్రోత్సహించి కాంగ్రెస్కి ఇచ్చే ప్రాముఖ్యతను తగ్గించసాగింది. ఈ విధంగా ఈ కాలంలో ముస్లిం లీగ్, ఎంఏ జిన్నా వంటి నాయకులు ప్రజా రాజకీయాలకు క్రియాశీల పాత్ర పోషించసాగారు. నెక్స్ట్ వచ్చేసి ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడింది, ఏంటి దానిలో ఉన్న మెలకువలు అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. ముస్లిం లీగ్ వచ్చేసి 1906లో ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీకి 1930ల వరకు పెద్దగా ప్రజల మద్దతు లేదు. అన్ని సభలలోనూ ముస్లింలు మాత్రమే ఓటు చేసే ప్రత్యేక స్థానాలు ఏర్పాటు చేయాలని బ్రిటన్ను అది కోరసాగింది. చాలా ప్రాంతాలలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి హిందువులు ఎన్నికవుతారు. ప్రభుత్వంలో ముస్లింలు ప్రయోజనాలను కాపాడడం కష్టమవుతుందని వాదించసాగారు. కొన్ని స్థానాలు ముస్లింలకు రిజర్వ్ చేసి
ఆ ప్రాంతంలోని ముస్లింలకు ఓటు హక్కు కల్పిస్తే శాసనసభలకు ముస్లింలు ఎన్నికై వాళ్ళ సమస్యలను ప్రస్తావించగలుగుతారు. ఈ వాదనను కాంగ్రెస్ కూడా అంగీకరించడంతో 1909 నుంచి ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్, అంటే మనం ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ముస్లిం లీగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1906లో ఢాకా కేంద్రంగా చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఎప్పుడు ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? 1909వ చట్టం ప్రకారం ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. 1937లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు దేశంలోని 482 ముస్లిం నియోజకవర్గాలలో ముస్లిం లీగ్కి 102 స్థానాలు గెలుచుకుంది. ఎప్పుడు 1937లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి కదా, ఆ ఎన్నికలు జరిగినప్పుడు దేశంలో 482 ముస్లిం నియోజకవర్గాలకి ముస్లిం లీగు 102 స్థానాలని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, అయితే తమది జాతీయ పార్టీ కాబట్టి హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదంటూ ముస్లిం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. కాంగ్రెస్ మొత్తం 58 ముస్లిం నియోజకవర్గాల్లో పోటీ చేయగా 26 స్థానాలను గెలుచుకుంది. 58 ముస్లిం నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 26 స్థానాలు గెలుచుకుంది. నెక్స్ట్ వచ్చేసి 1937 ఎన్నికల్లో మొత్తం ముస్లిం ఓట్లలో 4.4% మాత్రమే ముస్లిం లీగ్కి వచ్చాయి. యునైటెడ్ ప్రావిన్సెస్, బాంబే, మద్రాసులో ముస్లిం లీగ్కి కొంత ఆదరణ లభించింది. 10 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్గా ఏర్పడిన 3 రాష్ట్రాల్లో అంటే బెంగాల్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, NWFP, పంజాబ్లలో అది చాలా బలహీనంగా ఉంది. సింధ్లో కూడా అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత 10 సంవత్సరాలలో పరిస్థితి మారిపోయింది. 1946లో తిరిగి రాష్ట్ర కేంద్ర సభలకి ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం నియోజకవర్గాలలో ముస్లిం లీగు విజయభేరి మోగించింది. మళ్ళీ ఎప్పుడు జరిగాయి ఎన్నికలు? 1946లో జరిగిన ఎన్నికల్లో ముస్లిం లీగ్ అనేది విజయభేరి మోగించింది. నెక్స్ట్ 1937-47 మధ్య ముస్లింల ఆలోచనలు ఎందుకు మారాయి అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే, ఎందుకు మారాయంట? ముస్లింల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాలను ముస్లిం లీగ్ ఎత్తి చూపింది. ఉదాహరణకి యునైటెడ్ ప్రావిన్సెస్లో ఎక్కువ సీట్లను గెలుచుకున్న ముస్లిం లీగ్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ తిరస్కరించింది. అంతే కదా. ఉదాహరణకి యునైటెడ్ ప్రావిన్స్లో ఎక్కువ సీట్లను గెలుచుకున్న ముస్లిం లీగ్తో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది అనమాట. తమ సభ్యులు ముస్లిం లీగ్లో సభ్యత్వం తీసుకోవటాన్ని కాంగ్రెస్ నిషేధించింది. అంతకు ముందు వరకు కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో కూడా సభ్యులుగా ఉండే అవకాశం ఉండేది. మౌలానా ఆజాద్ వంటి కాంగ్రెస్లోని ముస్లిం నాయకులు దీనికి అభ్యంతరం తెలిపిన తర్వాత 1938లో దీనిని కూడా నిషేధించారు. ఈ విధంగా కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని, ముస్లింలతో అధికారాన్ని పంచుకోవడానికి అది సుముఖంగా లేదన్న అభిప్రాయాన్ని ముస్లిం లీగ్ సృష్టించగలిగింది. ఇదనమాట. ఇందుకోసం ముస్లింలకి ఈ ఆలోచనలు అనేవి మారాయి. హిందూ మహాసభ, RSS. ఈ సమయంలో హిందూ మహాసభ జాతీయ సాంస్కృతిక సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందువులను సమీకరించడానికి చురుకుగా పనిచేశాయి. కులం వర్గాలని అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావడానికి ఈ సంఘాలు ఆశించాయి. భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు కలిగించారు. ఈ సంఘాల కార్యకలాపాలతో అనేక మంది కాంగ్రెస్ వాదులు కూడా ప్రభావితమయ్యారు. తమ సభ్యులతో లౌకిక అవగాహనను పెంచడానికి కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించింది. ముస్లిం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచి ముస్లిం లీగు, హిందూ మహాసభ, RSS వంటి సంస్థల కార్యక్రమాలు, సందేశాల ద్వారా వాళ్ళలో కలుగుతున్న తప్పుడు అభిప్రాయాలను తొలగించడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నించింది. హిందువులు, ముస్లింలు 2 దేశాల ప్రజలు కాదని, భారతదేశం సమగ్ర భాగమని కాంగ్రెస్ వాదించేది. అయితే హిందువుల ఆధిపత్యం గురించి ముస్లిం లీగ్కి ఉన్న భయాలను బ్రిటిష్ ఆసక్తిగా వింటూ ముస్లింలకు భద్రత కల్పించడానికి సూచనలు చేయసాగింది. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ తీర్మానం. పాకిస్తాన్ ఏ విధంగా ఏర్పడింది, దాన్ని ఏ విధంగా తీర్మానించడం జరిగింది అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో పాలనకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలన్న భావనలు చాలా మందిలో ఏర్పడసాగాయి. ఉదాహరణకు సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అన్న కవిత రాసిన ఉర్దూ కవి మొహమ్మద్ ఇక్బాల్ 1930లో ముస్లిం లీగ్ అధ్యక్షోపన్యాసం చేస్తూ వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడాడు.
వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడింది ఎవరు అనంటే మహమ్మద్ ఇక్బాల్. పాకిస్తాన్ లేదా పాకిస్తాన్, పంజాబ్, ఆఫ్ఘాన్, కాశ్మీర్, సింధ్, బెలూచిస్తాన్ ఇంగ్లీష్ అక్షరాల నుంచి ఏర్పడింది. ఓకే, అయితే పాకిస్తాన్ అన్న పేరును కేంబ్రిడ్జిలోని పంజాబ్ ముస్లిం అయిన చౌదరి రెహమత్ అలీ రూపొందించాడు. 1933 నుంచి 35లో రాసిన కరపత్రాలలో ఈ యువ విద్యార్థి ఈ రాష్ట్రాలకు ప్రత్యేక జాతీయ ప్రతిపత్తి ఆశించాడు. ఎవరు ఆశించారు? చౌదరి రెహమత్ అలీ. ఏ సంవత్సరాల మధ్య కాలంలో ఆశించాడంటే 1933 నుంచి 1935లో రాసిన కరపత్రాలలో ఈ యువ విద్యార్థి ఈ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలని ఆశించడం జరిగింది. 1930లలో రెహమత్ అలీని ఎవ్వరూ పట్టించుకోలేదు. రెహమత్ అలీని ఎప్పుడూ ఎవరు పట్టించుకోలేదు. అంటే 1930లలో రెహమత్ అలీని ఎవరు పట్టించుకోలేదు. ప్రత్యేకించి ముస్లిం లీగు, ఇతర ముస్లిం నాయకులు దానిని విద్యార్థి కళగా కొట్టిపారేశారు. విద్యార్థి కళగా ఎవరు కొట్టిపారేశారు? ముస్లిం లీగు, ఇతర ముస్లిం నాయకులు విద్యార్థి కళగా కొట్టిపాడేయడం జరిగిందనమాట. హిందువుల ఆధిపత్యం పట్ల ముస్లిం లీగు రెచ్చగొట్టిన భయాలను తొలగించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందటం వల్ల బ్రిటిష్ పాలకులు విభజించు పాలించు అన్న విధానాన్ని అవలంబించడం వల్ల రాజకీయ వాతావరణం మారిపోయింది. 1940 మార్చి 23న ఉపఖండంలోని ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఏంటా తీర్మానం అంటే, అస్పష్టంగా ఉన్న ఈ తీర్మానం దేశ విభజనను కానీ పాకిస్తాన్ని కానీ పేర్కొనలేదు. అయితే ఆ తరువాత సంవత్సరాలలో దీన్ని పాకిస్తాన్ తీర్మానంగా పేర్కొనడం మొదలుపెట్టారు. ముస్లిం లీగు లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి ప్రజలు అనేక ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయాలలో పాకిస్తాన్ అనే కొత్త దేశం ఒకటన్న విషయం గుర్తుంచుకోవాలి. పాకిస్తాన్ అన్న కొత్త దేశం ఒకటని మనము గుర్తుంచుకోవాలి. చర్చలు, సంప్రదింపులు మొదలయ్యి ఆగిపోవడంతో కొత్త దేశంలో పాకిస్తాన్ ఏర్పడటానికి మద్దతు పొందసాగింది. ముస్లిం లీగు నాయకుడైన ఎంఏ జిన్నా డిమాండ్లను ఒప్పుకోవటం కాంగ్రెస్కి కూడా కష్టమైంది. 1946 ప్రత్యేక దేశం ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి ముస్లిం ప్రజలను ముస్లిం లీగు ఒప్పించగలిగింది. హిందూ జమీందారులు, వడ్డీ వ్యాపారస్తులు తమను దోచుకునే పరిస్థితి గురించి రైతులు కలలు కన్నారు. వ్యాపారస్తులు, ఉద్యోగార్థులు హిందువుల నుంచి పోటీ ఉండదని ఆశించారు. మరింత మత స్వాతంత్రం ఉంటుందని, తమకు కావలసిన విధంగా ప్రభుత్వాన్ని నడుపుకోవటానికి ముస్లిం సంపన్నుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది అని 1942-1945 మధ్య కాలంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉన్నారు. ప్రజల మధ్య తన ఆదరణ పెంచుకోవడానికి ముస్లిం లీగ్ ఈ కాలాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకోవడం జరిగిందనమాట. ఏ విధంగా సద్వినియోగం చేసుకుంది? బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వదిలి వెళ్ళేలా ఎవరు చేస్తారు? బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వదిలి వెళ్ళేలా ఎవరు చేస్తారు? 1941 నాటికి జపాన్ ఆగ్నేయ ఆసియాలోని విస్తరించసాగింది. భారతదేశ భూభాగాలను కూడా ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. జపాన్ వ్యతిరేక యుద్ధంలో భారతీయులకు కూడా పాల్గొనేలా బ్రిటన్ చూడాల్సిన పరిస్థితి. 1942 మార్చిలో తన మంత్రులతో ఒకరైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ని భారతదేశం పంపించి గాంధీజీతో కాంగ్రెస్తో రాజీ కుదుర్చుకోవాల్సిందిగా ఒత్తిడిని పెంచింది. వైస్రాయి తన కార్యనిర్వాహక వర్గంలో రక్షణ సభ్యునిగా భారతీయుడిని ముందుగా నియమించాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఈ చర్చలు విఫలం అయ్యాయి. క్రిప్స్ దౌత్యం విఫలమైన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తన 3వ ముఖ్యమైన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఏంటా 3వ ముఖ్యమైన ఉద్యమం? 1942 ఆగస్టులో మొదలైన ఈ ఉద్యమం క్విట్ ఇండియా. గాంధీజీని వెంటనే ఖైదు చేసిన యువ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు. దాడుల్లో ఆస్తి నష్టం గావించారు. యువత పెద్ద సంఖ్యలో కళాశాల చదువులు వదిలిపెట్టి జైలుకు వెళ్లారు. ప్రత్యేకించి రహస్య ఉద్యమంలో కాంగ్రెస్లోని జయప్రకాష్ నారాయణ వంటి సోషలిస్టు సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. పశ్చిమంలో సతారా, తూర్పులో మెదినీపూర్ వంటి పలు జిల్లాల్లో స్వతంత్ర ప్రభుత్వాలు ప్రకటించారు. బ్రిటిష్ పాలకులు మరింత బల ప్రయోగంతో శక్తివంతంగా ఉద్యమాన్ని అణచివేశారు. అయినప్పటికీ ఈ ఉద్యమాన్ని నిలువరించడానికి సంవత్సరానికి పైగా పట్టిందన్నమాట.
ఈలోగా యుద్ధంలో బ్రిటన్కి మద్దతు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. నాజీ సైన్యం సోవియట్ యూనియన్పై దండెత్తుతుంది. అది ఆందోళన చెందింది. ప్రపంచ స్థాయిలో ప్రమాదాన్ని గుర్తించి ఈ యుద్ధంలో అది ప్రజల యుద్ధంగా పేర్కొంది. ఇందుకు విరుద్ధంగా గాంధీజీ వంటి వాళ్ళు బ్రిటన్ భారతదేశం విడిచి వెళ్ళిపోతే అది సొంతంగా జపాన్ని ఎదుర్కోగలదని భావించారు. అమెరికా, యూరోప్లోని జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి. ఐరోపా వలస పాలకులు త్వరలోనే ఓడింపబడతారని అనుకోసాగారు. జపాన్ ఆసియా దేశం, అది ఐరోపా వలస పాలకులని ఎదుర్కోగలిగింది. తాము కూడా బ్రిటన్కి వ్యతిరేకంగా పోరాడి గెలవగలమని భారతీయులు అనుకోసాగారు. ఆంగ్లేయులు ఉన్నత జాతికి చెందిన వాళ్ళని భ్రమబద్ధలైంది. బ్రిటన్ ఎదుర్కొంటున్న కష్ట సమయాన్ని సుభాష్ చంద్రబోస్ నుంచి అవకాశంగా భావించారు. భారతదేశ స్వతంత్రం అత్యంత ప్రాధాన్యత గల అంశమని బ్రిటిష్ పాలకులు తరిమేయటానికి జపాన్ వాళ్ళు సహాయం తీసుకోవాలని అతడు భావించాడు. అతడు రహస్యంగా జర్మనీకి అక్కడి నుంచి జపాన్కి వెళ్ళి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారు చేశాడు. 42లో భారతీయుల సైనికులతో ఒక సైన్యాన్ని తయారు చేశారు. ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఈ సైనికులు ఎవరు? బర్మా, మలయా దేశాలలో బ్రిటన్ని, జపాన్ని ఓడించినప్పుడు బందీలుగా తీసుకున్న బ్రిటిష్ సైన్యంలోని వాళ్ళే వీళ్ళు. ఓకే. బర్మా, మలయా దేశాలలో బ్రిటన్ని, జపాన్ను ఓడించినప్పుడు బందీలుగా తీసుకున్న బ్రిటన్ సైన్యంలోని వాళ్ళే వీళ్ళు. భారతీయ జాతీయ సైన్యం అని పేరు పెట్టి తన సైన్యంలోకి బోస్ వీళ్ళని తీసుకున్నాడు. తరువాత ఎంతోమంది మహిళలతో సహా ఇతర భారతీయులు కూడా ఈ సైన్యంలో చేరారు. అయితే బోస్తో గాంధీజీ ఏకీభవించలేదన్నమాట. జపనీయులు భారతదేశానికి విముక్తిదాతలు కాలేరని భావించాడు గాంధీజీ. సుభాష్ తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగాడు. జపాన్ సైన్యంతో కలిసి తన సైన్యంతో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దాదాపు 3 సంవత్సరాల పాటు యుద్ధం చేయడం జరిగింది. అది అత్యంత క్లిష్ట సాహసోపేత నాటకీయ పరిణామాల కాలం. ఒక దశలో మిత్రపక్షాల యుద్ధంలో ఓడిపోతాయనిపించింది. స్టాలిన్ గ్రాడ్లో తిరుగులేని విజయం సాధించడంతో రష్యా నాజీ శక్తుల ఆట కట్టించింది. మిత్రకూటమి యుద్ధంపై తిరిగి పట్టు సాధించి అంతిమంగా రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించింది. సుభాష్ చంద్రబోస్ భారతీయ జాతీయ సైన్యం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఘటనలో బోస్ చనిపోయాడో మాయమయ్యాడో ఖచ్చితంగా తెలియరాలేదు ఇప్పటివరకు కూడా. 1944 జూన్లో యుద్ధం ముగింపు దశకు చేరుకుంటూ ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని చెరసాల నుండి విడుదల చేసింది. 1944 జూన్లో యుద్ధం ముగింపు దశకు చేరుకుంటూ ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? గాంధీజీని చెరసాల నుండి విడుదల చేయడం జరిగింది. అయితే భారతదేశ స్వాతంత్రం గురించి మరొక దఫా సంప్రదింపులకు సమయం ఆసన్నమైందనమాట. మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేయడానికి మనకు భారతదేశానికి సమయం వచ్చింది. అయితే ప్రజల తిరుగుబాటు 1946-48 ప్రజల తిరుగుబాటు 1946-48లో ఏం జరిగిందో చూద్దాం. భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను జైలుపాలు చేసి వారిని శిక్షించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించారు. విద్రోహ చర్య కింద వారిని విచారించి ఉరిశిక్ష విధించాలని కూడా నిర్ణయించడం జరిగింది. భారతీయ జాతీయ సైనికుల విచారణ కొనసాగుతుండగా దేశంలోని పలు ప్రాంతాలలో అసంతృప్తి చెలరేగసాగాయి. జాతీయ చైతన్యంతో చెలరేగిన ఈ ప్రజా తిరుగుబాటులో హిందూ ముస్లిం గుర్తింపు విభజన రాజకీయాల వంటివి ప్రాముఖ్యతను కోల్పోయాయి. ఉదాహరణకి భారతీయ జాతీయ సైనికులలో విచారింపబడుతున్న వాళ్ళలో చాలామంది ముస్లింలు. అయితే వాళ్ళ పట్ల ప్రజల సానుభూతి వెల్లివిరిసే వాళ్ళ మతం గురించి ఎవరు ఆలోచించలేరు. యుద్ధం ముగిసిన తర్వాత మీరు ఉన్నట్లు ఊహించుకుంటే దేశ పరిస్థితి తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. ఆహార ధాన్యాల కొరత, పెరుగుతున్న ధరలు, ఆక్రమ నిల్వలు, నల్ల బజారు వంటి వాటిలో ప్రజలు తీవ్ర అశాంతి చెలరేగింది. తక్కువ వేతనాల పట్ల ప్రజలు
కోపంగా ఉన్నారు. ధరలపై రైల్వే తపాలా ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు, అఖిల భారత సమ్మె చేపట్టాలని ప్రణాళికతో ఉన్నారు. 1946 ఫిబ్రవరి 19న బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలో భారత సైనికులు నాసిరకం ఆహారం తమ పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తన పట్ల నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు. అనతి కాలంలోనే ఈ సమ్మె బొంబాయిలోని ఇతర నావికా వర్గాలకి కూడా భారతదేశంలోని అన్ని నౌకాదళాల కేంద్రాలకి విస్తరించిందనమాట. తిరుగుబాటుదారులు నౌకలపై 3 రంగుల జెండా, నెలవంక జెండా, కత్తి, సుత్తి జెండాలు కలిపి ఎగురవేశారు. ఎంఎస్ ఖాన్ నాయకుడిగా నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఏర్పడింది. ఎవరి నాయకుడిగా నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఏర్పడిందంటే ఎంఎస్ ఖాన్ నాయకుడిగా నౌకాదళ సమ్మె సంఘం ఏర్పడింది. నౌకాదళ సమ్మె సంఘం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది, ఎవరి నాయకుడిగా ఏర్పడింది? ఎంఎస్ ఖాన్ నాయకుడిగా ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? 1946లో ఏర్పడడం జరిగింది. మెరుగైన ఆహారం ఇవ్వాలని, తెల్ల సైనికులకు, భారతీయ సైనికులకు సమాన వేతనాలు ఇవ్వాలని, భారతీయ జాతీయ సైనికులు, ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ఇండోనేషియా నుంచి భారతీయ సైనికులను ఉపసంహరించాలని ఈ సంఘం కోరింది. ఈ సమ్మెలో 78 ఓడలు, 20 తీర ప్రాంత కార్యాలయాలు, 20,000 మంది సైనికులు పాల్గొన్నారు. ఈ సమ్మెలో ఎంతమంది పాల్గొన్నారంట? 78 ఓడలు, 20 తీర ప్రాంత కార్యాలయాలు, 20,000 మంది సైనికులు పాల్గొన్నారు. ఈ సమ్మెకు మద్దతుగా వందలాది హిందూ ముస్లింలు యువకులు బొంబాయి వీధుల్లోకి వచ్చి సైనికులతో పాటు పోలీసులతో పాటు ఘర్షణలకు కూడా దిగారు. ఫిబ్రవరి 22 మనం దేని గురించి తెలుసుకుంటే 1946లో జరిగిన ఈ సంఘటనలన్నీ. 1946 ఫిబ్రవరి 22న బొంబాయిలోని 3 లక్షల బిల్లు కార్మికులు 3 లక్షల మిల్లు కార్మికులు తమ పనిముట్లు వదిలిపెట్టి 2 రోజుల పాటు పోలీసులు, సైనికులతో తీవ్ర ఘర్షణలకు పాల్పడ్డారు. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాల్లో పని ఆపేశారు. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాల్లో పని ఆపేయడం జరిగింది. సమ్మెలు కూడా చేశారనమాట. భారతీయ కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీలు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి. ఏ పార్టీలు బాగా చురుగ్గా పాల్గొన్నాయి ఈ ఉద్యమంలో అంటే భారతీయ కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా సోషలిస్టు పార్టీలు చురుగ్గా పాల్గొనడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలు సైతం అసంతృప్తితో రగులుతున్నాయి. బెంగాలులో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న పేద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో వాటి కింద తమకు సగం లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని ఈ 3/2 వంతులు పెంచాలని వాళ్ళు కోరారు. అయితే ఆ సమయంలో ఏంటంటే వాటా కింద తమకు సగం లేకపోతే అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని 3/2 వంతులు పెంచాలని వాళ్ళు కోరారంట. దీనిని తెబాగా ఉద్యమం అంటారు. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది. తెబాగా ఉద్యమానికి ఎవరు నేతృత్వం వహించారు? ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది. తెబాగా ఉద్యమానికి కిసాన్ సభ నేతృత్వం వహించడం జరిగింది. హైదరాబాద్లో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది. హైదరాబాద్లో కమ్యూనిస్టు పార్టీ ఎవరికి నాయకత్వం వహించింది? తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది హైదరాబాద్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ. తెలంగాణ రైతుల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూ రైతుల రుణాలను మాఫీ చేయాలని, వెట్టి చాకిరిని నిర్మూలించాలని, దున్నేవాడికే భూమి ఇవ్వాలని కోరారు. పాలకులు వాళ్ళ సైనికులకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటం చేపట్టింది. పాలకులకు వాళ్ళ సైనికులకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం అనేది చేపట్టడం జరిగింది. ఈ పోరాటం దాదాపు 3,000 గ్రామాలు పాల్గొన్నాయి. ఈ పోరాటంలో ఎన్ని గ్రామాలు పాల్గొన్నాయి? 3,000 గ్రామాలు పాల్గొన్నాయి. ఏ పోరాటంలో? తెలంగాణ రైతుల భూస్వాములు వ్యతిరేక పోరాటంలో. తెలంగాణ రైతుల భూస్వాముల వ్యతిరేక పోరాటంలో 3,000 గ్రామాలు పాల్గొన్నాయి. మరొక సాయుధ పోరాటం ట్రావెన్కోర్లో జరిగింది. ట్రావెన్కోర్ ఇక్కడ ఉంది, కేరళలో ఉంది. కేరళలోని ట్రావెన్కోర్లో పున్నా ప్రవాయాలాల్ ప్రాంతంలో జరిగింది. మరొక సాయుధ పోరాటం ఎక్కడ జరిగింది? పున్నా ప్రవాయాలాల్ ప్రాంతంలో మరొక పోరాటం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ముస్లిం లీగ్ కాంగ్రెస్ అధికారం
బదిలీకి సంప్రదింపులు 1945లో అగ్రనాయకులు మధ్య రాజకీయ సంప్రదింపులు తిరిగి ప్రారంభమైనప్పుడు పూర్తి స్వాతంత్రం ఇవ్వడానికి ముందుగా వైస్రాయి సైనిక దళాలు కమాండర్ ఇన్ చీఫ్ మినహా కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని పూర్తిగా భారతీయులతోనే ఏర్పరచడానికి బ్రిటన్ సిద్ధం అయింది. ఈ కార్యనిర్వాహక వర్గంలో ముస్లిం సభ్యులను ఎంపిక చేయడానికి ముస్లిం లీగ్కి సంపూర్ణ అధికారం ఉండాలని జిన్నా పట్టుపట్టడంతో అధికార బదిలీకి సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. దీని పట్ల ఇతరులు అభ్యంతరం వ్యక్తపరిచారు. జాతీయవాద ముస్లింలలో పలువురి మద్దతు ఎవరికి ఉంది? కాంగ్రెస్కి ఉంది. ఇక్కడ జాతీయవాద ముస్లింలలోనే. పంజాబ్లోని యూనియనిస్ట్ పార్టీలో పలువురు ముస్లింలు సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు ముస్లిం లీగ్ కోరికను సమర్థించలేదు. ఈ సమయంలో ఏ పార్టీలు ముస్లిం లీగ్ కోరికను సమర్థించలేదు? యూనియనిస్ట్ పార్టీలు, పంజాబ్లోని యూనియనిస్ట్ పార్టీలు, ఈ రెండు పార్టీలు ముస్లిం లీగ్ కోరికను సమర్థించలేదు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మౌలానా ఆజాద్ ఉండటంతో దాని ప్రతినిధి బృందానికి అతడే నేతృత్వం వహించాడు. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో ముస్లింలకు రిజర్వ్ చేసిన 30 స్థానాలను, రాష్ట్రాలలోని 569 స్థానాలలో 442 స్థానాలను ముస్లిం లీగ్ గెలుచుకుంది. అయితే రిజర్వ్ చేసిన 30 స్థానాలను, ముస్లింలకు రిజర్వ్ చేసిన 30 స్థానాలను కేంద్రంలో ఇది. అదేవిధంగా రాష్ట్రంలో 569 స్థానాలలో 442 స్థానాలు ముస్లిం లీగ్ అనేది గెలుచుకుంది. అంటే 1946 చివరి నాటికి ముస్లిం ఓటర్లలో ప్రధాన పార్టీగా ముస్లిం లీగ్ ఆవిర్భవించింది. భారతీయ ముస్లింలు ఏకైక ప్రతినిధిని అన్న తన వాదనను నిజం చేసుకుంది. భారతీయ ముస్లింల ఏకైక ప్రతినిధిని అన్న తన వాదన అనేది నిజం చేసుకుందనమాట. ముస్లిం ఓట్లలో 86% పైగా ఆ పార్టీకి వచ్చాయి. 1946లో సాధారణ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91%తో అఖండ విజయం సాధించింది. 1946లో సాధారణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91%లో అఖండ విజయం సాధించింది. అయితే దేశ విభజన ప్రత్యామ్నాయ మార్గాలు ముస్లిం లీగు కోరికను పరిశీలించి స్వతంత్ర భారతదేశానికి అనువైన రాజకీయ చట్టాన్ని సిఫారసు చేయడానికి బ్రిటిష్ మంత్రివర్గం 1946 మార్చిలో 3 సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించింది. ఈ క్యాబినెట్ మిషన్ని 3 నెలల పాటు దేశమంతా తిరిగి భారతదేశాన్ని విభజించకుండా 3 అంచెల సమైక్యను ప్రతిపాదించింది. మొదట్లో అన్ని ప్రధాన పార్టీలు ఈ ప్రణాళికను అంగీకరించాయి. అయితే ఈ ప్రణాళిక వివిధ పార్టీల పరస్పర విరుద్ధమైన పద్ధతిలో అర్థం చేసుకోవటం వల్ల ఈ ఒప్పందం ఎక్కువ కాలం నిలబడలేదు. దాంతో అంతిమంగా క్యాబినెట్ మిషన్ ప్రతిపాదన అటు కాంగ్రెస్ ఇటు ముస్లిం లీగ్ ఆమోదించలేదు. తమ కోరికలు చర్చల ద్వారా నెరవేరవని నిర్ణయించిన ముస్లిం లీగ్ ప్రజలను వీధుల్లోకి రమ్మని పిలుపునిచ్చింది. తమ కోరిక అయిన పాకిస్తాన్ని సాధించుకోవడానికి ప్రత్యక్ష కార్యాచరణకు దిగడానికి నిర్ణయించుకుంది. తమ కోరికని సాధించడానికి ప్రత్యక్ష కార్యాచరణకి దిగడానికి నిర్ణయించుకుంది. 1946 ఆగస్టు 16ని ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. ఆ రోజున కలకత్తాలో అల్లర్లు చెలరేగి చాలా రోజుల పాటు కొనసాగాయి. వీటిలో వేలాది మంది చనిపోయారు. 1947 మార్చి నాటికి హింసాత్మక ఘటనలు ఉత్తర భారతదేశం అంతటికీ వ్యాపించాయి. పెద్ద ఎత్తున చెలరేగిన హింసాత్మక చర్యల నేపథ్యంలో 1947 మార్చిలో పంజాబ్ని రెండుగా విభజించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం సమ్మతించింది. ఒక భాగంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండగా మిగతా సగభాగంలో హిందూ, సిక్కులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇదే సిద్ధాంతాన్ని బెంగాల్కి వర్తింపచేయడానికి కాంగ్రెస్ సమ్మతించింది. 1947 ఫిబ్రవరిలో
వేవెల్ స్థానంలో వైస్రాయ్గా మౌంట్ బాటెన్ వచ్చాడు. 1947 ఫిబ్రవరిలో వేవెల్ స్థానంలో వైస్రాయ్గా ఎవరు వచ్చారు? మౌంట్ బాటెన్ రావడం జరిగింది. ముందుకు వెళ్ళడానికి మౌంట్ బాటెన్ ఆఖరి దఫా చర్చలకు ఆహ్వానించాడు. ఇవి కూడా సఫలం కాకపోవడంతో భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇస్తామని, దానితో పాటు దేశాన్ని విభజిస్తామని కూడా ప్రకటించాడు. ముస్లింలు కొత్త దేశమైన పాకిస్తాన్ని భాగంగా ఉంటాయి. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పంజాబు ప్రాంతం, NWFP, సింధ్, బెలుచిస్తాన్, తూర్పు బెంగాల్ కొత్త దేశమైన పాకిస్తాన్లో భాగంగా ఉంటాయి. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పాకిస్తాన్కి అధికార బదిలీ 1947 ఆగస్టు 14న, భారతదేశానికి 15న చేస్తామని ప్రకటించారు. ప్రజల్ని సంవత్సర కాలంలో ముంచెత్తుతున్న అల్లర్లు, రక్తపాతం, విద్వేషాలకు ఇదొక్కటే ఆచరణీయ పరిష్కారంగా కనబడింది. నెక్స్ట్ దేశ విభజన వలసలు. దేశ విభజన వలసలు. ముస్లిం మత పాకిస్తాన్ ఏర్పాటు కావడంతో చాలామంది ప్రజలకు ఊహించని బాధాకరమైన పరిస్థితి ఎదురైంది. కొత్తగా గీసిన సరిహద్దు రేఖకి ఒకవైపున ఉన్న హిందువులతో అభద్రతా భావం ఏర్పడి వలస వెళ్ళడం తప్పనిసరి అయింది. ఈ కొత్త సరిహద్దు రేఖకి ఆవలి వైపున ఉన్న ముస్లింలతో కూడా ఇదే పరిస్థితి. అందరూ దీనిని కోరుకొని ఉండకపోవచ్చు. ఇది ముందుకు జరుగుతుంది. ఇది ఎందుకు ముందుకు జరుగుతుందో అందరికీ అర్థమై ఉండకపోవచ్చు. తమ ఇల్లు, ఊళ్ళు, పట్టణాలను విడిచి వెళ్ళవలసి రావటంలో ఒకరి పట్ల ఒకరి కోపం, విద్వేషాలు చెలరేగాయి. మొత్తంగా 1.5 కోట్ల హిందువులు ముస్లింలు నిర్వాసితులయ్యారు. హత్యలకు, దోపిడీ, దహనాలకు యథేచ్ఛగా కొనసాగాయి. హిందువులు, ముస్లింలు కలిపి 2 నుంచి 5 లక్షల మంది చంపబడ్డారు. వాళ్ళు కాందేశికులుగా మారారు. పునరావాస శిబిరాలలో గడిపారు. రైళ్లలో నివాస అన్వేషణలో బయలుదేరారు. శాంతి, సాభ్రాతృత్వం సందేశాలను పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజలు శిబిరాల మధ్య ఆసుపత్రులతో గడిపాడు. తన ఇంతగా కష్టపడి ఇటువంటి స్వేచ్ఛ స్వరాజ్యాల కోసం కాదు. జాతిపిత మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు సంబరాలు చేసుకోకుండా నిరాహార దీక్ష చేశాడు. గాంధీజీ చొరవతో అల్పసంఖ్యాక హక్కులపై నెహ్రూ కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేశారు. ఆ పార్టీ 2 దేశాల సిద్ధాంతాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. తన ఇష్టానికి వ్యతిరేకంగా దేశ విభజనకు బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చినప్పటికీ భారతదేశం అనేక మతాల, జాతుల దేశమని, అలాగే కొనసాగాలని విశ్వసించి పాకిస్తాన్ ఎలా ఉన్నప్పటికీ భారతదేశం ప్రజాస్వామిక లౌకిక రాజ్యంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుండి రక్షణ లభిస్తుంది. సమాన హక్కులు ఉంటాయి. గాంధీజీపై ఘాతుకం. 1947 ఆగస్టు 15న బెంగాలులో అల్లర్లతో అతలాకుతలమవుతున్న నోవాఖలీలో శాంతిని నెలకొల్పడానికి జాతిపిత గాంధీజీ ప్రయత్నించాడు. దేశ రాజధాని అయిన ఢిల్లీకి అతడు 1947 సెప్టెంబర్ 9న కానీ రాలేదు. ఎప్పుడు తిరిగి వచ్చాడు ఈ ఢిల్లీకి అనంటే 1947 సెప్టెంబరు 9. వాయువ్య భారతదేశంలో పెద్ద ఎత్తున చెలరేగిన మత ఘర్షణలో ఆ వృద్ధ నేత అసంతృప్తితో ఉన్నాడు. ప్రజల భయాలను దూరం చేయటానికి అతడు ప్రయత్నించాడు. అయితే దేశ ప్రజల్లోని ఒక వర్గం భారతదేశ రాజకీయాలలో గాంధీ పాత్రతో కోపంగా ఉంది. అతడు నిర్వహిస్తున్న సర్వమత ప్రార్థన సమావేశాలను పలుమార్లు వాళ్ళు భంగపరిచారు. అతడిని చంపడానికి 2 రోజుల ముందు అతడిపై జరిపిన ప్రత్యామ్నాయ హత్యాయత్నం విఫలమైంది. 1948 జనవరి 28న గాంధీజీ ఒక పిచ్చివాడి చేతులు తుపాకీకి నేను బలి కావలసి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధమవుతాను. నాలో ఎటువంటి కోపము ఉండకూడదు. నా హృదయంలో పెదాలపై దేవుడు ఉండాలి అన్నాడు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 6 నెలలలోపే 1948 జనవరి 30న సాయంత్రం సర్వమత ప్రార్థనలకు వెళ్తున్న జాతిపిత 3 బుల్లెట్లకి నేలకొరిగాడు. చనిపోవటానికి ముందు అతడు హే రామ్ అన్నాడు. అతడు హంతకుడైన నాథురామ్ గాడ్సే అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత అతడిని ముంబైలో పట్టుకున్నారు.
అతడు ఒకప్పుడు హిందూ మహాసభలో సభ్యుడు. దాంతో ఆ సంఘంపై వ్యతిరేకత వెలువెత్తి ఫలితంగా 1948 ఫిబ్రవరి 14న అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి నిజమైన సంస్థాగత పని మీద దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. ఒక రకంగా తీవ్రవాద గాడ్సే అంతిమంగా తన మిత్రులకు ఎంచుకున్న పంతాకి హాని కలిగించాడు. సంస్థానాల విలీనం. బ్రిటిష్ అధికారం కింద వివిధ సంస్థానాలు సర్వసత్తాక పాలనలో సుమారుగా 550 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ పాలకులు భారతదేశం నుంచి వెళ్ళిపోతుండటంతో ఈ సంస్థానాలు కూడా స్వతంత్రం పొందుతాయి, భారతదేశంలో విలీనమవుతాయి. పాకిస్తాన్లో విలీనమవుతాయో లేక భారతదేశంలో విలీనమవుతాయో లేదంటే పాకిస్తాన్లో విలీనమవుతాయో లేక స్వతంత్రంగా ఉంటాయా అని నిర్ణయించుకోమని ఈ సంస్థానాలను కోరారు. సంస్థానాలు ప్రజామండల ఉద్యమాల్లో పాల్గొనటం ద్వారా వాళ్ళు తమ ప్రజాస్వామిక హక్కుల పట్ల చైతన్యం పొందారు. రాజరిక కుటుంబాల పాలన కొనసాగాలని ఆ ప్రజలకు లేదు. హైదరాబాదు ట్రావెన్కోర్లలో పాలక జమీందారులకి వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటం చేపట్టింది. హైదరాబాద్ ట్రావెన్కోర్లలో పాలక జమీందారులకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటాలు చేపట్టారు. సంస్థానాల ప్రజల ఉద్యమాలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తూ అవి భారతదేశంలో విలీనమై కొత్త రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరింది. 1947 జూలైలో ఈ బాధ్యతను సర్దార్ పటేల్కు అప్పగించారు. భారతదేశంలో విలీనం కావాల్సిన ఆవశ్యకత గురించి అతడు రాచరిక కుటుంబాలతో చర్చలు మొదలుపెట్టాడు. వాళ్ళు తమంతట తాము విలీనం కాకపోతే ఆ ప్రక్రియను పూర్తి చేయటానికి సైన్యాన్ని పంపించాల్సి ఉంటుందని కూడా అతడు స్పష్టపరిచాడు. 1947 ఆగస్టు 17 నాటికి కాశ్మీర్, హైదరాబాదు, జూనాగఢ్లు తప్పించి మిగతా సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. తర్వాత 2 సంవత్సరాలలోపు ఈ 3 సంస్థానాలు కూడా భారతదేశంలో విలీనం అయ్యేటట్లు చేశారు. సంస్థానాల ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని ఆయా రాచరిక కుటుంబాలకు వ్యక్తిగత ఖర్చులకు పెన్షన్లు మంజూరు చేశారు. దీన్ని రాజాభరణం అనేవారు. ఈ ప్రాంతాలను విలీనం చేయటం ద్వారా కొత్తగా పరిపాలనా సౌలభ్యానికి రాష్ట్రాలను ఏర్పరిచారు. భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ఈ ప్రక్రియ 1956 వరకు కొనసాగింది. సంస్థాన ప్రభుత్వాలను స్వాధీనం చేసుకుని ఆయా రాచరిక కుటుంబాలకు వ్యక్తిగత ఖర్చులకు పెన్షన్ను మంజూరు చేశారు. దీన్ని రాజాభరణం అనేవాళ్ళనమాట. ఈ ప్రాంతాలను విలీనం చేయటం ద్వారా కొత్తగా పరిపాలనా సౌలభ్యానికి రాష్ట్రాలను ఏర్పరిచారు. భారతదేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పరిచే ఈ ప్రక్రియ 1956 వరకు కొనసాగింది. 1971లో భారత ప్రభుత్వ భరణాన్ని గత రాచరిక కుటుంబాల బిరుదుల్ని రద్దు చేసింది. మీకు తెలిసిన ఆధునిక భారతదేశం ఏర్పడింది. 1947లో అది పేద దేశంగా ఉండేది. సరిగ్గా లేని మౌలిక సదుపాయాలతో, మానవ అభివృద్ధి సూచికలతో చాలా వెనుకబడి ఉండేది. 2 శతాబ్దాల పాటు కొనసాగిన వలస పాలన దేశ అభివృద్ధిని అడ్డుకొని దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. సమానతతో కూడిన స్వయం సమృద్ధి ఆధునిక దేశాన్ని నిర్మించడం ఒక సవాలుగా, అవకాశంగానూ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.